శక్తిమంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా, చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి, మట్టి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి, మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరుణను కనపరచి వనరుల నిధి తెరచి, తక్కువేమి కాకుండా పంపించావు. కరుణను కనపరచి వనరుల నిధి తెరచి, తక్కువేమి కాకుండా
విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినవయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. తులువను ఘనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. తులువను ఘనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. అడిగిన వాటికంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. అడిగిన వాటికంటే కృపనిచ్చావు. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినవయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినవయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. చింతలన్నీ తీర్చిన నా తండ్రి నీవయ్యా. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినవయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. దేవుని సహాయం వల్ల దేవుడే మనతో మాట్లాడాడు. ఇప్పుడు నేను మొదట చూపించిన సింహాసనము బలిపీఠము ఉన్నది, కానీ ఈ సింహాసనము దగ్గర బలిపీఠము కనబట్లేదు, కానీ తీర్పు జరిగే కార్యము జరుగుతాం. అంటే యెషయా ప్రవక్త దర్శనములో చూసినటువంటి సింహాసనము దైవ లేఖనాలను కానీ మనం చూడగలిగినట్లయితే ఆ మహాదూతలు శరాపులు అని ఉంది పిల్లారు. అంటే దూతలలో కూడా కేడర్లు ఉన్నాయి పిల్లారు. చూసారండి, మామూలు దూతలు ఉన్నారు, కొంతమంది ఎక్కుతూ ఉన్నారు, కొంతమంది దిగుతున్నారు. వార్తాహరులు తీసుకెళ్ళి ప్రార్థన విన్నపాలు చెల్లిస్తారో అక్కడి నుంచి కొంతమంది ఆన్సర్ తీసుకొని వస్తున్నారు దేవదూతలు. పిల్లరా, దేవుని మందిరం యొక్క నమూనా అది. ఇది బహుభయంకరమైనది, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని యాకోబు తన యొక్క ఆలోచన విధానంలో చూసిన దర్శనాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు ప్లాన్. అందుకే దాని పేరు ఒక పేరు పెట్టాడు, ఏంటంట బేతేలు అని పేరు పెట్టాడు. నేను నిలబెట్టినటువంటి ఈ యొక్క రాయి మందిరం అవుతుందట.
ఎందుకంటే నేను నా యావస్సత్తులో నీకు దశమ భాగము ఇస్తాను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు, నా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు అని చెప్పి ఓ ప్రత్యేకమైన దేవాలయము, దేవుని సన్నిధి అక్కడ కనబడుతుంది ప్లాన్. అయితే ఈ బైబిల్ చెప్తున్న ఈ మహాదూతలట 6 రెక్కలు కలిగి ఉన్నారు. మామూలు దూతలు అప్పుడప్పుడు మనం కనబడతాం. క్రిస్మస్ సీజన్లో 6 రెక్కలు పెడతారు, 2 పెడతారా? 2 రెక్కలే. మామూలు దూతలకు 2 రెక్కలే, మహాదూతలకు 6 రెక్కలు ఉంటాయి. బాగా వినంటారు. దీంట్లో కూడా క్యాడర్లు ఉన్నాయి. అలాగని చెప్పి క్యాడర్లు మార్చేస్తున్నాడు పాస్టర్ గారు అని మాత్రం చెప్పాకండి. బైబిల్లో ఉన్న సత్యం కనుక చెప్తున్నా. ఈ మహాదూతలు చాలా శ్రేష్టకరమైన పరిస్థితి కార్యం చేయగలరు. కొంతమంది దూతలు తీసుకెళ్తారో, కానీ కొంతమంది దూతలు దేవుని బిడ్డ తీసుకెళ్ళడమే కదా, తీసుకుని వస్తారు. ఏంటంటే మన సమాధానాన్ని. కానీ ఈ దూతలైతే మా పాప పరిహారం కొరకై మన జీవితాన్ని పవిత్రులుగా మార్చేస్తారు దేవుని సహాయమును బట్టి. బాగా వినండి ప్లాన్. అయితే ఇలాంటి పరిస్థితులు ఎలా ఉంటే ప్రకటన 5వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం ప్లాన్. చూద్దాం ఒక్కసారి. కొంచెం జాగ్రత్తగా వింటామనండి, గమనించండి. ఒకవేళ మాకు అర్థం కావట్లేదని రాసి పెట్టుకుని ఇంటికి వెళ్ళి ధ్యానించండి. 11వ వచనం చూడండి, 5వ అధ్యాయం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న ఎంతమంది అంటే దూతలు? మనకు తెలిసింది 2-3 మాత్రమే అనుకుంటున్నారు కదా. దేవుని బిళ్ళారా, అనేక దూతలు. దట్ ఈజ్ అన్కౌంటబుల్ అని ఉంది ఇంగ్లీష్లో. దేవుని బిళ్ళారా, అనేక మంది దూతలు ఉన్నారట. లక్షల కొలది దూతలు ఉన్నారు ప్లేరా. ఆ దూతలలో కొంతమంది 2 రెక్కలే ఉన్నాయి, మరి కొంతమందికి 6 రెక్కలు ఉన్నాయి. ఈ 6 రెక్కలు కలిగినటువంటి వారికి దేవుని బలిపీఠము దగ్గర ఆరాధించే పరిస్థితి కనబడుతుంది. ఆరాధనలో ఉన్న ఒకే ఒక పదం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నా. ఒక ఆయన పరిశుద్ధుడు అనగానే ఇంకొక దూత అంటుంది పరిశుద్ధుడే అంటున్నాడు. ఒక ఆయన పరిశుద్ధుడు అన్నాడు రెండోసారి, మళ్ళా రెండోసారి పరిశుద్ధుడు అంటున్నాడు, మరలా అంటున్నాడు మూడోసారి పరిశుద్ధుడు అంటున్నాడు. ప్రతిసారి మన ప్రార్థనలో కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటున్నాడు. ఎందుకని అలా ఆ 3 సార్లు? ఎఫెక్ట్ అదా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనడానిక? ఎఫెక్ట్ ఏం కాదు కదా. ఎక్కువ పెట్టేద్దామా? పరిశుద్ధుడు 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 అని అలాగేనన్నా? కానీ కాదు. ఆ పరిశుద్ధుడు 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 అన్న దగ్గర త్రియేక దేవుని వారు ఆరాధిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. ఆ త్రియేక దేవుని నేను ఆరాధిస్తున్నాను అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన ప్రతి ప్రార్థనలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎవరు తండ్రి, ఎవరు కుమారుడు, ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు. నేను పరిశుద్ధుడును గనక మీరును సమస్త విషయములో పరిశుద్ధులై ఉండుడి. నన్ను ఆరాధించి వారు పరిశుద్ధతతో ఆరాధించాలి. వారి పెదవులు పరిశుద్ధంగా ఉండాలి, వారి హృదయం పరిశుద్ధంగా ఉండాలి, వారి నడత పరిశుద్ధంగా ఉండాలి, వారి సాక్ష్యము పరిశుద్ధమై ఉండాలి. టోటల్గా నన్ను ఆరాధించేవారు నేను ఎలా ఉంటానో టోటల్గా అలాగే ఉండాలి. నేను ఎలా ఉంటానో అలాగే వారి మాట ఉండాలి. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని ఓ రూపాంతరతలేక దేవుడు నడిపించును గాక, పరిస్థితులను మార్చును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ అధ్యాయంలో యెషయా ప్రవక్త అంటాడు, 6వ అధ్యాయం 2వ వచనంకి వెళితే ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండి. వీరి పేరే మహాదూతలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3వ వచనం చూడండి, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండిందంట. ఆయన మహిమతో నిండింది. ఆయన మందిరం మహిమతో నిండగా యాజకులు సహితము నిలవలేకపోయిరని సొలొమోను యొక్క మందిరములో మనం చూడగలుగుతున్నాం. ఆమెను చెబుదాం, స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. కాబట్టి యాజకులు కూడా తట్టుకోలేకపోయినంత మహిమ దిగి వస్తుందట. కాకపోతే మనము ఏ రీతిగా ఉండాలో మనం ఆలోచించే. వారి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడని వారు ఆరాధిస్తుండగా గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండగా. ఇందులో దైవికమైన త్రిత్వము కనబడుతూ ఉన్నది. మనము కూడా అది ఆరాధన చెయ్యబద్ధులమై. 4వ వచనం చూసినట్లయితే వారి కంఠస్వరము వలన ఏం జరుగుతుందట?
కొంచెం చూడండి బైబిల్ లోపలికి. వారి కంఠస్వరము వలన గడప యొక్క కమ్ములు పునాదులు కదులుచు మందిరమంతయు ధూమము చేత నిండగా. ఇక్కడ ఆగదామండి. ధూమము చేత, సుశీలమ్మ బైబిల్లోని చూడ, దేవుని బిళ్ళ గమనించని, ధూమము చేత నిండగా అంటే వీరు ఏం చేస్తున్నారు? స్తుతి ఆరాధన చేయటమే కాదు, ప్రార్థన చేస్తున్నారు. మందిరములకు వచ్చిన మనము దేవుని గణపరచాలి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మనము దేవుని మందిరములకు వచ్చి మనము ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన వలన ఏమవుతుంది? అక్కడ గడప యొక్క కంఠస్వరము వలన గడప యొక్క పునాదులు, పక్కనోళ్ళు కూడా వినబడదు. నా సైడ్ చూసారా? నేను స్తోత్రం అని నీకు వినబడింది, వినబడిందే? ఏంటి సంగతి అంటే ఆత్మలో చేయాలంట. ఎలా చేయాలంట? ఆత్మలో అంట. ఆత్మ సంబంధమైన పద్యములతోనూ పాటలతోనూ ఒకరిని ఒకరు పురికొల్పడని ఉంది. కాబట్టి లోపల చేయాలంట. లోపల కాదు, లోపల చేయాల్సిన స్తుతి ఉన్నది, బహిరంగంగా చేయవలసిన స్థుతి కూడా ఉన్నది. వీరు ఆరాధిస్తూ ఉండగా గడప యొక్క పునాదులో గడప యొక్క కమ్ముల యొక్క పునాదులు కదులుచు మందిరం అంతయు అసలు దేంతో నిండదు. దోమలు అట్టే ఉంటాయి, ఈగిలు అలాగే ఉంటాయి, మన జీవితాలు అలాగే ఉంటుంది. మందిరం ఇంకో మొత్తం. కానీ మేము ఏం చేయట్లేదంటే చేతులు ఎత్తమంటే ఎత్తలేము. అందరం లేచిన పడుకుంటే కొంతమంది లేవలేరు. అంటే మరీ లేవలేని స్థితిలో అయితే పర్వాలేదు, లేవగలిగిన స్థితిలో ఉండి కూడా లేవలేరు. కొంతమంది లేస్తారు కానీ చేతులు ఇటు గట్టిగా పట్టుకుంటారు. గట్టిగా ఎక్కడ నేను ఎత్తి చేతులు ఎత్తి ఆరాధిస్తే ఎక్కడ ఆత్మ నా మీదకి, అభిషేకము నా మీదకి, ఎక్కడ ఎస్ ఐఎమ్ డిగ్నిటీ, ఐఎమ్ ఏ డిగ్నిఫైడ్ మ్యాన్, ఉమెన్ అనుకొని ఎట్టిన పడుకో. నిర్లక్ష్యం కాదండి. మన కొరకు ప్రాణం పెట్టేసిన యేసుక్రీస్తుని ఆరాధించడానికి సిద్ధపడంరా. పాప పరిహారము కొరకై, శాపము విముక్తి కొరకై, విడుదల ఇచ్చిన దేవుని కొరకై ఇప్పుడు మనం ఆరాధిద్దాం అనగానే చేతులు కట్టుకుంటావా? ఇదే నా నీకు నేర్చుకున్న పాఠము. కృతజ్ఞత లేని వారులారా, కృతజ్ఞులారా అని దేవుడు అంటే మన బ్రతుకులు ఏమైపోతాయి కదా. కానీ దేవుని సన్నిధి ఈ ఆరాధనలో ఒకే ఒక్క పాయింట్ని బట్టి కొన్ని నిమిషాలు మాట్లాడుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఆ ఒక్క పాయింట్ ఏంటంటే, ఆరాధిస్తున్న దేవదూతలు ఉన్నారో ఇతనైతే కేక పెడుతున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు. ప్రవక్త ఏంటి అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు ఉండటం ఏంటి? ప్రవక్తే కాదు. ఈరోజు దేవుని ఇంటి యొద్ద నుంచి తీర్పు ప్రారంభించబడబోతోంది. విషయాన్ని మర్చిపోవద్దు. అది సేవకుల దగ్గర నుంచి ఆరంభించబడుతుంది. సేవకునికి తీర్పు ఉన్నది, విశ్వాసులకు కూడా తీర్పు ఉన్నది. ఆ తీర్పు రెండు రకాలు. అది మేలు కలిగేటువంటిది, రెండోది నిందల పాలు చేసేటువంటిది. మేలు కలిగేటువంటిది మొదటి పునరుద్ధానము అనుభవం అయితే, దేవుని తీర్పు పునరుద్ధానం అని రెండవ పునరుద్ధానం ఉంది. ఈ రెండవ పునరుద్ధానములో శాపగ్రస్తమైన పరిస్థితులు కనబడకుండా ఉండాలంటే మొదటి పునరుద్ధానములో మనం పవిత్రపరచబడిన వారుగా ఉండాలి. చాలామంది అనుకుంటున్నారు మేము చాలా పరిశుద్ధుండండి, మేము యథార్థంగా ఉంటామండి, నా యొక్క ప్రతి స్థితిలో అలాగే ఉందండి అని చాలామంది అనుకుంటారు. అంటే మన జీవితంలో మనం ఏమైపోయినాం. ఈ మధ్యకాలంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ అవతల రోజులు తీసుకున్నాం, పర్వాలేదు ఇంటికి వెళ్ళమన్నారు. ఇంటికి వెళ్ళగానే మరలా ఫామ్ అయిపోయింది సార్, మరలా హాస్పిటల్లో ఉన్నాం సార్. దగ్గర దాపు 3 నెలల నుంచి హాస్పిటల్కి పోను రాను, డబ్బులు పాటికి డబ్బులు అయిపోయినాయి. 2 ఎకరాలంటే 2 ఎకరాలు తగలబడిపోయినాయి. ఈరోజు ఇంటిని కూడా కుదవబెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. లంగ్స్లో ఇన్ఫెక్షన్. కొంతమంది అంటారు లివర్ ఇన్ఫెక్ట్ అయిందట. కానీ రహస్యం ఏంటంటే, లివర్ ఇన్ఫెక్షన్ వస్తే వైద్యులు ఉన్నారు, లంగ్స్లో ఇన్ఫెక్షన్ వస్తే మంచి వైద్యులు ఉన్నారు. ఎస్పెషల్లీ ఇన్ అవర్ నెల్లూరు. దేవుని బిళ్ళ గమనించండి, ఎక్కడెక్కడో కుదరనటువంటివి నెల్లూరుకి వచ్చి కుదరుతుంది. నెల్లూరులో కూడా కానివి చెన్నైలో ఉన్నది, చెన్నైలో కుదరంది ఇంకెక్కడోకి వెళ్తున్నారు. ఎక్కడో కూడా వైద్యులు ఉన్నారు. కానీ అసలైన రహస్యం ఏంటంటే, బాగా ఉండి కూడా చెడిపోయిన జీవితము మన బ్రతుకుల్లో ఉన్నదని అనేక మంది తెలుసుకోవాలి. మొట్టమొదటిసారిగా మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ఒకసారి రోమాగ్రంథములోకి వెళితే 3వ అధ్యాయంలో 13వ వచనములో దేవుని బిళ్ళారా ఏమి చెడిపోయింది అన్నా అంటే వారి గొంతుక చెడిపోయిందంట. ఏంటంట
వారి గొంతుకంట, అంటే గొంతు చెడిపోయింది. ఈ గొంతు కదండి, కొంతమంది అంటారు ట్రూత్ ఇన్ఫెక్షన్ అండి అంటాడు. ఏంటంటే ట్రూత్ ఇన్ఫెక్షను, అందుకని నేను పాట పాడలేకపోతాను. ట్రూత్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అందుకని ప్రసంగము చేయలేకపోతున్నా. పిల్లరా, మంచిగా ఉన్న గొంతుతో ఆరాధిస్తేనే దేవుని సన్నిధి పరిపూర్ణంగా అనుభవించలేకపోతున్నాం. మరి చెడిపోయిన గొంతుతో ఆరాధిస్తే దేవుడు అంగీకరిస్తాడంటావా? చెడిన వారిని ప్రేమిస్తాడు, కానీ చెడిపోయిన వారి ప్రవర్తన మార్చుకోకపోతే దేవుడు ఊరుకునేవాడు కానే కాదు. పాపిని ప్రేమించే దేవుడు పాపమును ద్వేషిస్తా ఉన్నాడు. ప్రియులరా, యేసు రక్తములో కడగబడకమునుపు, బాప్తిసం పొందకమునుపు, మారు మనసు పొందకమునుపు పరిస్థితులు వేరు. ఇప్పుడు పొందేసి మందిరములకు వచ్చిన తర్వాత 1 సంవత్సరం కాదు 20 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 40 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 3-8 సంవత్సరాల నుంచి సాగిపోతూ కూడా ఇంకా మారకపోతే వారిని గురించి దేవుడు అంటాడు, వారి గొంతుక ఎలా ఉందట? తెరచిన సమాధట. అక్కడ అంటాడు పిల్లారా, ఎలాంటి పరిస్థితి ఉందట? దేవుని పిల్లారా, ఈ గొంతుకు చెడిపోయింది అంటే గొంతు ఇన్ఫెక్ట్ అయిపోయింది. బాగా వినండి, కొంచెం పాయింట్ వైజ్గా చూస్తాను. నెంబర్ 2 అక్కడే ఉంది పిల్లారా, వారి పెదవుల క్రింద. అయ్యయ్యో, డేంజర్ కదా. సర్ప విషయం ఉందంటే పెదాల దగ్గరికి వచ్చింది, నాలుకలోకి పోకుండా ఉండదు. నాలుకలోకి వచ్చింది, గొంతులోకి పోకుండా ఉండదు. గొంతులోంచి కడుపులోకి పోక ఉండదు. గొంతులో నుంచి కడుపులోకి వెళ్ళిందంటే నరాల్లో వస్తుంది. టోటల్గా చచ్చిన జీవితం వచ్చేస్తుంది. మొదటిది గొంతుక చెడిపోయింది. రెండవది పెదవులు చెడిపోయినాయి. పెదవులు చెడిపోయినాయి. పిల్లలు బాగా గమనించండి పిల్లలు. తర్వాత వారి యొక్క నాలుకట. నాలుగుతో ఏం చేస్తారట? మోసం. అంటే ఇది 5 రూపాయలే, 50 రూపాయలు నీకోసం 40 రూపాయలకి ఇస్తా అంటారు. అంటే వ్యాపారంలోని కాదు, వీరి ప్రతి మాటలో ఏముంది? మోసం చేయకపోతే వ్యాపారం సాగిస్తారు అంటవా? యథార్థంగా ఉండవు. నీ వ్యాపారము 3 పువ్వులు 6 కాయలు రాకపోతే దేవుడు లేడని నువ్వే చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారండి ఏం చేశారట? నాలుక చెడిపోయింది, గొంతుక చెడిపోయింది, పెదవులు చెడిపోయినాయి. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? 3. అంటే ఇప్పుడు పెదాలు కోసేయబడాల, అంతే కదా. నాలుక కోసేయబడాలి, గొంతుక అంటే గొంతుకే పోతే ఇంకంతా అవుట్ అనుకుంటాను. ఒక్కొక్కటి విందాం పిల్లారు. ఒక్కొక్కటి ఉంది బైబిల్లో ఉన్న సత్యమే పిల్లారు. వారి యొక్క నోరు నిండా ఏముందట? శపించుటయో. వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉంది. వారి గొంతుక తెరచిన సమాధి. వారు నాలుకతో మోసము చేయుదురు. కొంచెం ముందుకెళ్దాం. పేతురు 2వ పత్రిక చూడండి ప్లేయర్. 14 వచనం చదువుకుందాం ప్లేయర్. 14వ వచనం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం చూడండి ప్లేయర్. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు ఎవరట? ఆయన దగ్గర కనబడుతున్న వాళ్ళ గురించే. అపవిత్రం పెదవులు కలిగినటువంటి యెషయాను వచ్చి ఆయన ఎందుకండి అపవిత్రుడైపోయినాడు? మరి ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన ప్రవక్త కదా అంటున్నట్లేరా. ఈరోజు మందిరంలో ఉంటున్న ప్రతి వాని జీవితము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చూసారండి, వారి పెదవులు, వారి గొంతుక, వారి నాలుక, ఇంకా చెప్తాట్లేరా ఏంటంట? వారి నోటి నిండా శపించుతున్నదట, పగ ఉన్నదట ప్లేరా. అంత మాత్రమే కాదు ప్లేరా, వారి గొంతుక తెరచిన సమాధి. పిల్లరా బాగా గమనించండి. అంటే సమాధులు ఏముంటాయి? శవం అనబాకండి, శవం తర్వాత చాలా ఉంది. శవం అయిపోయింది, పురుగులు ఉన్నాయి. పురుగులు కాదు దేవుని బిళ్ళ, రకరకాలైనటువంటి దేవుని అజితేంద్రియములను అంటాడు కొత్త నిబంధనలో. రకరకాలైనటువంటి వాసనలు అక్కడి నుంచి వస్తాయి. దేవుని బిళ్ళరా, వారి గొంతుక తెరచిన సమాధి అట. వారు గొంతుకతో ఏం చేస్తారట? మోసము చేయుదురు.
దేవుని వ్యభిచారిని చూచి ఆశించుచున్న పాపమును మానలేని కన్నులు గడవారు, అస్థిరులైనటువంటి వారి మనస్సులను మరలు కొలుపు చున్న అనుభవంలా. ఈరోజు దేవుని యొక్క లేఖనాలను మనం గమనించినట్లయితే టోటల్గా దేవుని బిళ్ళారు ఎక్కడో ఇన్ఫెక్షన్ అంటున్నారు, కానీ ఆ ఇన్ఫెక్షన్ బాగు చేయడానికి వైద్యులు ఉన్నారు. ఇన్ఫెక్షన్ బాగు చేయడానికి సెలైన్, దాంతోపాటు ఇంజెక్ట్ చేస్తారు కొంత. దేవుని బిళ్ళారా, వారు ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి దాన్ని బాగు చేస్తాడు. అసలైన రహస్యం ఏంటంటే లివర్ బాగుంది, హార్ట్ బాగుంది, పెదాలు బాగున్నాయి, పెదాలకి లిప్స్టిక్ బాగుంది. దేవుని బిళ్ళారా, వారి గొంతుక, దేవుని బిళ్ళారా, వారి మెడ చుట్టూ బంగారం ఉన్నది, వారి చేతులంతా బాగానే ఉన్నాయి. కానీ టోటల్గా దేవుడు చూసేటువంటి ఉద్దేశం ఏంటంటే టోటల్గా మానవుడు దేవుని బిళ్ళారా ఇన్ఫెక్ట్ అయిపోయినాడు. టోటల్గా యెషయా ప్రవక్త అంటాడు, అరికాల మొదలుకొని నన్నిత్య వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఏమైపోయిందట దేవుని బిళ్ళారా, అది పుండుగా మారిపోయిందట. దేవుని తైలముతో మెత్తన చేసిన వారు, కట్టిన వారు ఎవరు లేరట. అయ్యో అయ్యో అని కేకబెడతాడు పిల్లారా. చూడండి, అదే రోమా 3:15 చూసినట్లయితే వాళ్ళు కాళ్ళట ఎలా ఉన్నాయంటే, కాళ్ళు రక్తము చిందించుటకు వారి పాదములు, కాళ్ళు కూడా చెడిపోయినాయి, కళ్ళు చెడిపోయినాయి, పెదాలు చెడిపోయినాయి, నాలుక చెడిపోయింది, గొంతుకు చెడిపోయింది. వారి పాదాలు ఎలా ఉన్నాయంట, పరిగెత్తుతున్నాయంట. ఏం చేయనాటికి? రక్తము చిందించడానికట. కాళ్ళు చెడిపోయినాయంట పిల్లారా. దేవుని పిల్లారా, ఆయన అంటారు రక్తము తింజుంటుటకు వారి పాదములు పరిగెత్తుచున్నాయంట. ఎందుకనగా అంటాడు ఒక దగ్గర పిల్లారా. దేవుని వాక్యం చూడండి, తిమోతి 2వ గ్రంథంలోకి రండి. ఏం మాట్లాడుకు ఇష్టపడుతున్నాడు? తిమోతి 2వ గ్రంథం 4వ అధ్యాయం 3వ మాట ఈ రీతిగా తెలియజేస్తుంది పిల్లారా. చూడండి, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలో ఆత్మదేవుడు మనతో మాట 3వ వచనం చూడండి పిల్లారా. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, చెవులు కూడా ఏమైపోయినాయి, వీళ్ళకి ఇంపైన కథలు కావాలి. ఏం కావాలి? ఇంపైన కథలు. దేవుడు మిమ్మను, చెప్పండి టక్కన, దేవుడి మిమ్మను దీవించునుగాక. రేపు వెళ్ళిపోండి అకౌంట్లోకి డబ్బులు 10,000 రూపాయల 50,000 రూపాయలు అకౌంట్లో చూసుకోండి. ఒకవేళ నీ అకౌంట్ అంతా సున్నా, రేపు 50,000 నీ అకౌంట్లోకి రావాలంటే ఎవడో నాశనం అయిపోయి నీకు వెయ్యాలి. నాకే జరిగింది మొన్న ఏం చేశానంటే, మన మనుబోలు చర్చి మెంబర్ ఒకరు చనిపోయినారు. చనిపోగానే బాక్సులని నేనే రెడీ చేస్తాను, నేను వాళ్ళకి పంపిస్తాను అమౌంట్. నేను వాస్తవికంగా వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇచ్చేవాడిని. కానీ నేను ఏం చేస్తాను, తొందరగా ఏం చేస్తాను అంటే, నీ అకౌంట్కి నేను కొట్టేస్తానని చెప్పి కొట్టేశా. ఇంతకు మునుపు సతీష్ బరియల్ బాక్స్ అని ఉంది. ఆ సతీష్ బరియల్ బాక్స్ కొట్టగానే కొట్టేసా 2,500 రూపాయలు. కొట్టేసిన తర్వాత అయిపోయింది, వాడు బాక్స్ పంపించేసాడు, ఆటో వాడికి సపరేట్ డబ్బులు ఇచ్చేసాం, అంతా వెళ్ళిపోయింది. మరుసటి రోజు 5 సార్లు ఫోన్ చేస్తున్నాడు అబ్బాయి. ఏనాయనా ఏం సంగతి అంటే, సార్ మీరేమో నా అకౌంట్కి డబ్బులు పంపించినట్టుగా ఏం పంపించారు, స్క్రీన్ షాట్ పంపించారు సార్, కానీ ఆ అకౌంట్ నెంబర్ నాది కాదు సార్. నాకు గతక్కనింది, డెమడెమడమా అనిపించింది, బాధ అనిపించేసింది. తర్వాత నేనేం చేశాను, కుదరదు నాయనా ఏంటి సంగతి అంటే, సార్ ఆ నెంబర్ నాది కాదు సార్, అది ఎవరిదో సార్, అంతకుముందు నాకు ఒక నెంబర్ సార్, దానికి వేసేసి ఉంటుంది సార్, వాడు ఎవడో కూడా నాకు తెలియదు. నేనేం చేయాలి? ఆడికెళ్ళి ఏడికెళ్ళి ఏదో దేవుని దైవాలు ఏదో సాగిపోయేవాడిని. ఇప్పుడు 2,500 అంటే సాధారణమైన పని ఏం కాదు కదా. 2,500 అంటే ఒక సాధారణమైన వ్యక్తి ఒక నెలంతా భోజనము చేసేయచ్చు కదా. ఏం చేయాలో అర్థం కాల. మరి ఈ అబ్బాయికి వేయకపోతే కుదరదు. సో ఇదేమిటి, అబ్బాయికి నేను ఆ అకౌంట్లో ఇంకొక దాంట్లో అకౌంట్ నెంబర్ కనుక్కొని వేసేసా. ఆ అకౌంట్ నెంబర్లో చాలా వేసినట్టుంది, అది నేను చూడకుండా ఆ పేరు చూడగానే బరియల్ బాక్స్ అనగానే కొట్టేసిన. తర్వాత ఆ నెంబర్కి ఫోన్ చేశా. ఫోన్ చేస్తే వాడు తీల ఫస్ట్. తర్వాత నాది గదిలేని చెప్పి ప్రియా చేసింది. ప్రియా చేయగానే చేశాడు. హలో ఎవరన్నాడు, అన్నా నేను పొరపాటున మీ అకౌంట్లోకి 2,500 సెండ్, అది బ్లాక్ అయిపోయింది అక్క అంటున్నాడు. ఏమైపోయిందంట? బ్లాక్ అయిపోయిందక్క. ఆ అకౌంట్లోకి డబ్బులు రాగానే అన్నీ వెళ్ళిపోతాయి అక్క, కావాలంటే స్క్రీన్ షాట్ పెడతా అంట. ఈ స్క్రీన్ షాట్ నాకు 2,500 ఇవ్వదు కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎందుకనగా హితోపదేశమును, హితబోధ వీళ్ళకి వద్దనమాట. అంటే ఆరోగ్యకరమైన బోధన ఉంది ఇంగ్లీష్లో.
ఆరోగ్యకరమైన బోధ పాపాన్ని కడుక్కో అని చెప్పేది. ఆరోగ్యకరమైన బోధ మారు మనసు పొందు అని చెప్పేది. ఆరోగ్యకరమైన బోధ నీ కళ్ళు సరిగా లేవు, సరి చేసుకో అని చెప్పేది. ఆరోగ్యకరమైన బోధ నీ పెదాల క్రింద సర్ప విషయం ఉన్నది, నీ గొంతుకు తెరచిన సమాధి, నాలుకతో నువ్వు మరి మోసం చేస్తున్నావు, నీ కాళ్ళు రక్తము చిందించుటకు పరిగెత్తుతున్నాయి, నీ చేతులు నీ వేళ్ళు పోరాటములు లేవు, ఇంకొక పోరాటములు ఉన్నాయి అని చెప్పేది ఆరోగ్యకరమైన బోధ. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళవలసినది కాకుండా ఇంకొక రూట్లోకి మనం వెళ్ళిపోయి శాపాన్ని కొని మనం అనుకుంటున్నాం నేను కరెక్ట్లోనే ఉన్నాను. నేను కూడా అనుకున్న మరుసటి రోజు అబ్బాయి ఫోన్ చేసిన దాకా అబ్బాయికి డబ్బులు వెళ్ళిపోయాలి అనుకొని వెంటనే అన్నాడు, సార్ ఈ స్క్రీన్ షాట్ నంబర్ నాది కాదు సార్ అంటే. ఇంతకు ముందు ఉండిందంట. ఒరే ఆ నంబర్ నాకు ముందు చెప్పాలి కదా, ఇంతకు ముందు ఉండింది కాదని ముందే చెప్పుంటే నేనైనా కనుక్కోవాలి కదా, నాది కూడా పొరపాటు ఉందో. టోటల్గా డబ్బులు ఏం రాలే తిరిగి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే హితోపదేశం అనుకో అంటే ఆరోగ్యకరమైన బోధకు మనము చెవి ఒగ్గలేకపోతున్నాం. కానీ అమ్మ అక్కడ కానీ పోతే ఒకటగానే తిడుతుంటాడు. ఎట్టదంట ఒకటగానే ఈ ముక్కు లావుగా ఉంది, చక్కగా రావాలంటే ఇంతకుముందు శ్రీదేవి అనే సినిమా యాక్టర్ ఉండేది, ఇంత లావు ఉండిందట ముక్కు. ఆమె అమెరికాకు పోయి సర్జరీ చేసుకొని చక్కగా వచ్చేసింది. ఎందుకని పక్కనే ఆ హీరోతో నాకు తగినటువంటి జోడు లేదని చెప్పి చేపించుకొచ్చేసింది. ఆ చేపించుకునేదానికి ఈమెకి చాలా లక్షల రూపాయలు ఖర్చు అయింది. లక్షల రూపాయలతో పాటు ఆమెకి అనస్థేషియా ఇచ్చినప్పుడు సరిగా పని చేయలేదంట, అయినా భరించిందట. కారణం ఏంటంటే ఆమెకు అందంగా ముక్కు రావాలి. చెడిపోయిన మన బ్రతుకులు బాగా కావాలంటే ఇంజెక్షన్ ఎక్కాలండి, నరాల్లోకి ఎక్కాలి. నరాల్లోకి ఎక్కి నరాల్లో సరసర సరసర జల జల అంట లోపలికి వెళితే కానీ మన జీవితాలు బాగుపడవు. ఇవన్నీ అవసరం లేదు. వచ్చామా కూర్చున్నామా ఏదో ఒక ఫ్యాన్ కింద ఆమెన్ అన్నారా, రొట్టె ద్రాక్షని ఇచ్చారు వెళ్ళిపోయినారు అనుకుంటే కుదరదు. చాలామంది అనుకుంటున్నారు ప్లేయర్ అలాంటిది కూడా కావాలి. అలాంటి సంఘాలు చాలా ఉన్నాయి. కాబట్టి నేను అక్కడికి వెళ్తానంటే యాజ్ యువర్ లైక్. బట్ వన్ థింగ్, నీ బ్రతుకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని బిడ్డారా, అపవిత్రమైన పెదవులు కలిగిన యెషయా నోటిని తాకినట్టుగా బలిపీఠము దగ్గర నుంచి కాలుతున్న దేవుని పోగొరుతో తీసుకొచ్చి మన పెదాలకి తగలాలి. తగిలినప్పుడే మనం దీవెనకరంగా మేలుకరంగా మారుస్తబడతాం. అందుకని ఆ వాక్యం ఇలా చెబుతా ఉంది, విందాం ప్లాన్. చూడండి 3వ వచనములో, ఎందుకనగా జనులు హితబోధ అంటే బియ్యం నెక్స్ట్ ఉంది, కిందకి వెళ్దామండి. ఏముంది అక్కడ? ఆరోగ్యకరమైన బోధ. మిగతా బోధలు ఎలా ఉంటాయి? నేను చెప్పేది ఆరోగ్యపర బోధ అని మాత్రం అనుకోవద్దండి. బైబిల్లో అలా ఉందా లేదా? ఒక వ్యక్తిని పవిత్రపరుస్తుందా లేకపోతే ప్రోత్సహిస్తుందా? కొంతమంది ప్రోత్సహించే ప్రసంగాలు చాలా ఉన్నాయి. ఎస్, రియల్లీ నువ్వు దీవెనకరంగా ఉండబోతున్నావు. నీ ముఖం ప్రకాశిస్తుంది, నువ్వు అడుగెట్టే స్థలము దీవెనకరంగా మారుతుంది, నువ్వు తేనెలోని అడుగు పెడతావు, నూనెలో అడుగు పెడతావు అన్నట్టుగా చెబుతుంటారు కదా. అడుగు పెడతారు. ఎప్పుడు పెడతారు అంటే మన జీవితం పవిత్రంగా మార్చబడినప్పుడు మాత్రం. హల్లెలూయా. అదర్వైజ్ నువ్వు కానీ తేనెలో పెడితే తేనె చెడిపోద్ది, నువ్వు కానీ మంచి పాలల్లో కానీ అడిగిడితే పాలే ఇరిగిపోతాయి. నీ బ్రతుకు బాగుపడాలి మొదట, తద్వారా నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి. వాక్యం చూడండి, ఆత్మదేవుడు ఎంత తేటగా మాట్లాడుతాడు. చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు. ఏ చెవులట అంటే ఏం చెడిపోయినాయి పాపము? చెవులు చెడిపోయినాయి. కొంతమంది కళ్ళు చెడిపోయినాయి కాబట్టి ఇష్టం వచ్చింది చూస్తున్నారు. చెవులు చెడిపోయినాయి కానీ ఇష్టం వచ్చింది వింటారంట. ఇష్టం వచ్చింది వింటారు. కొంచెం ఇబ్బందికరంగా ఉండేది అసలు వినరు. దేన్ని వింటారంటే పక్కన ఎవరైనా బూతులు తిట్టుకుంటే అంటే వింటారండి. ఆ శక్తిగా వింటారు. పక్కన వాళ్ళు తగు వేసుకుంటుండ్రు. గమగనరా అరవకండి. ఎందుకు వేసుకుంటున్నారు వీళ్ళకి అర్థం కాకంట. చెవి దగ్గరికి కిటికీ తలుపులు తీస్తే మళ్ళీ గమనిస్తారనుకొని పక్క ఇల్లే దేవుని కిటికీ లోపలికి చెవి పెట్టి నేను అనుకుంటాను ఆ పక్కన ఎవడన్నా గమనించి ఆ కిటికీ సందులు లట్టక్కన కానీ ఓ దబ్బనమో ఓ చీలో ఏదో ఒకటి అట్టకని గుచ్చితే బాగున్నామో పిల్లరా, ఈ చెవులు బాగా పని చేస్తాయి అప్పుడు కదా. కానీ మనం మాత్రం దాని వైపు చూస్తాం కానీ అసలు సత్యం అని గమనించండి. నేను మాట్లాడుతున్నా, తమ స్వకీయ దురాశులకు దురద చెవులు గలవారు తమ స్వకీయ దురాశులకు అనుకూలం. వీళ్ళు కూడా బోధకులు సెలెక్ట్ చేసుకుంటారట. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు?
బోధకులనంట బాగా గమనించండి, బోధకులను సెలెక్ట్ చేసుకుంటారు. ఈయనైతే కుదరదు, ఆయనైతే బాగుంటాడు, ఈ సిస్టర్ అయితే బాగుండదు, ఆ సిస్టర్ అయితే బాగుంటుంది. కారణం ఆ సిస్టర్ వచ్చేసి ఖచ్చితంగా నీ కిరీటం దేవుడు ఇచ్చేస్తాడు. స్తోత్రం హల్లెలూయా అంటారు. రేపటి నుంచి ఇంకున్న ఉన్నది కూడా పోద్ది, కిరీటం తర్వాత సంగతి. ఒకసారి ఒక దర్శనం కలిగిన సిస్టర్ ప్రార్థన చేస్తూ ఉంది. ఇప్పుడు సిస్టర్ ఎవరన్నా ఎంక్వైరీ చేయకండి. ఆమె అంటుందట, మీ స్వాపా మీద ఒక నల్లటి దయ్యం కూర్చోందట, నేను ఉతుక్కేసిందట. వీళ్ళకి ఇంకా దడ మామూలుగానే పాపం వీళ్ళు భయస్తులు. ఈ దర్శనములు చెప్పేస్తే ఈ ప్రవక్త్రిని ఖచ్చితంగా దర్శనం వాళ్ళు చెప్తుంది అని చెప్పి అనుకున్నాను పిల్లలు. సో మొత్తానికి వీళ్ళకి భయం వేసిపోయి వీళ్ళకి ఏం చేయాలనుకుంటానంటే, ఇది ఈమె వల్ల ఈతట్లేదు, ఇంట్లోంచి ఆ కుర్చీలోంచి సోఫాలోకి, సోఫాలోంచి కుర్చీలోకి, కుర్చీలోంచి డైనింగ్ టేబుల్ దొక్కుతూ ఉంటే అది ఇంట్లోనే ఉంది, ఇంట్లోంచి బయటికి తరిమే వాళ్ళు కావాలని చెప్పి చెన్నై నుంచి ఒక బ్రదర్ని పిలిపిస్తే ఆయన వచ్చి చెప్తున్నాడు, అది నోరు తీరుసుకొని ఉందంట. ఎట్టుందట? నోరు తెరుచుకుందట. నోరు తెరుచుకోలేదు, నాలుక బయటికిట్ట పెట్టి అంటుందట. వీళ్ళకి ఇంకా తడబుట్టిపోయింది. కాబట్టి నెల్లూరు సిస్టర్ పనికి రాలేదు, చెన్నై బ్రదర్ వచ్చేసాడు. చెన్నై బ్రదర్ ఇంకొకడు తడబుట్టించాడు. ఆమె ఎగిరితే చూపించింది, ఈ నాలుగు పెట్టంట అంటుందట. కాబట్టి ఇది కుదరదని చెప్పేసి హైదరాబాదు నుంచి ఒక లేటెస్ట్ సిస్టర్ని, ఆడితో పాటు ఒక టీంని పిలిచిందంట. దేవుని బిళ్ళ పిలవగానే దేవుని బిళ్ళ వాళ్ళు చెప్తా ఉన్నారు, అది ఏం చెప్తుండే, ఒక్కటి కాదంట 7 ఆత్మలంట. ఏందంట? ఇది టెన్షన్ ఎక్కువైపోయింది. నాకు తెలిసి నెల్లూరు రక్కే మేలే, అక్కడ దొక్కింది ఇక్కడ దొక్కింది అంటుంది, నా దగ్గరికి రాలేదు. చెన్నై నాకు 4 తెరుచుకొని జుల్లు ఖర్చుకుంటా అంటుందట. 4 ఎర్రంగా ఉందట, 4 అట్టుందట, ఎర్రంగా ఉందంట. కానీ ఇంకొక చెప్తుంది, ఒక ఆత్మ కదంట. ఎన్ని ఆత్మలంట? 7 ఆత్మలంట. 7 ఆత్మలు సైన్యమంట, ఇల్లంతా దైవాలంట. ఇవి కూర్చుంటే భయం, లేస్తే భయం. ఇప్పుడు ఇది ఆరోగ్యకరమైన బోధ కాదు. ఆరోగ్యకరమైన బోధ ఒకే ఒకటి, నీ మనసు మారితే ఎదురుగున్న దయ్యము దేవదూతలాగా మారిపోద్దండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పరిస్థితులు మారిపోతే శాపం ఆశీర్వాదకరంగా మారిపోద్ది. హల్లెలూయా. కూర్చుంటే దయ్యము, లేస్తే దయ్యము, దయ్యము దయ్యం పదాలు నీ పదాలు వచ్చింది అంటే అది బోధ కరెక్ట్ కాదు. సత్య సంబంధమైన బోధ ఒకే ఒకటి ఉంది, నీ హృదయమమ్మ ప్రభుకిస్తే ప్రభు జీవము నీది అయిపోద్ది. దేవుని సన్నిధి నీతో ఉంటుంది. ఈ దురాత్మకు నీ మీద అధికారం లేదో. నీ చుట్టూ రక్తపు కోట కంచిగా ఉంటుంది. యేసు రక్తమునని కాస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడి నీ పక్షంగా ఉంటాడు. పునరుద్ధానుడైన దేవుడిని కాపుదలిస్తాడు. యుగ సమాప్తి వరకు నీ నడిపిస్తానని సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తేటగా సూటిగా మాట్లాడుతాడు. చూడండి, ఆ 4వ వచనంలో అంటాడు, సత్యమునకు చెవినియక. దేనికి ఎత్తున్నారట? సత్యమునకు చెవినియక కల్పన. ఇక్కడెవరో కల్పన సిస్టర్ రాదు అక్కడికి. వాళ్ళ నోటిల్లో ఉన్న కల్పన. కింది 4 తెరిసింది, 4 తెరిచినా ఏం తెలిసినా అది మాడిపోద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుని సన్నిధి అభిషేకం నీతో ఉన్నది. ఫియర్ నాట్, భయపడకో, భయపడకు. ప్రభు అంటున్నట్లేరా చూడండి, ఆయన మాట్లాడుతున్నమాట, సత్యమునకు చెవినియక. సత్యం అంటే ఏంటి? యోహాను 17:17 ప్రకారము, సత్యమునందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. యోహాను 14:6 ప్రకారము, నేనే సత్యము. నేనే సత్యం అంటే యేసు స్వయంగా చెప్పిన మాట. యేసే సత్యము, వాక్యే సత్యము, వాక్యే మనల్ని బ్రతికించేది. సత్యమునకు చెవినియక అంటే వాక్యమునకు చెవినియక. ఆరాధనప్పుడు చప్పట్లు బలి కొడతారండి. ఆరాధనప్పుడు ఉజ్జీవం బలి వస్తుంది. అక్కడున్నవారు ఇక్కడికి, ఎక్కడున్నవారు అక్కడ కూడా దూకేస్తారండి. దూకటమే కాదు, చుట్టుపక్కల ఒక 15 మంది 20 మంది ఉంటే 20 మందిని కాళ్ళతో చేతులతో దేవుని బిడ్డ రఫ్ఫాడిచ్చేస్తారు. వాడు ఉండలేక వెళ్ళిపోతారు. కానీ వాక్యం దగ్గరకు వచ్చేటట్టుకి వాళ్ళు ఏం చేస్తారండి? ఏం చేస్తుంటారు? వాక్యం అసలు నాది
మరలా డ్రమ్ ఎత్తేసింది, అని వాయించాడు ఆయన క్యాషియో. సూత్రం 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 సూత్రం. అబ్బబ్బబ్బా, ఎంత ఉజ్జీవమో, ఎంత ఆత్మాభిషేకమో, అభిషేకమో. నేను అభిషేకానికి వ్యతిరేకని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనము లేవు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా లోకముకు మాకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా లోకముని గురించి, పాపముని గురించి, తీర్పుని గురించి మనకు అర్థం కాదు. అర్థం చేసేది, చెప్పించేది పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు సత్యమనందు ప్రతిష్ఠ చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు నీ జీవితం, మనందరి జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, సత్యమునకు చెవినియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. అది ఇప్పుడే వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే పరిస్థితి. టీవీల దగ్గరికి లక్షల మంది వెళ్తున్నారని టీవీల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఏం సంగతి అంటే టైం కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందంట. మిగతా టైంలో ఆరాధనలో మా మందిరంలో కరెక్ట్ టైము నేను వెళ్ళలేకపోతున్నాను కాబట్టి అక్కడ 4 ఆరాధనలు జరుగుతాయంట. ఏం ఆరాధనలు అంట? ఆన్లైన్ ఆరాధన. ఏం ఆరాధన? నీకు 1000 రూపాయలు రావాలనుకోండి, ఆన్లైన్లో దేవుని బిళ్ళారా, ఫోన్పే కాకుండా ఆన్లైన్లో చూపించారు నువ్వు ఫోటో పెట్టి, నువ్వు తీసేసుకుంటావు దాంట్లోంచి. వాట్సాప్లో ఒక 1000 రూపాయలు లేకపోతే 500 దేవుని బిళ్ళారు అలా ఫోటో తీసి దేవుని బిళ్ళారు ఏం చేశారు? షేర్ చేశారు. 500 భలే ఉంది, 500 బాగుంది, గాంధీ బొమ్మ బాగుంది అనుకుంటావా? చేతికి వస్తే కదా. ఆన్లైన్ కుదరదు, ఆఫ్లైన్లోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనంటే నీకు అంత ఆసక్తి ఉంటే హైదరాబాద్కి వెళ్ళు, కుక్కట్పల్లికి వెళ్ళు, లేకపోతే బెల్లంకొండకి వెళ్ళు. బెల్లంకొండనా? బెల్లంపల్లికి వెళ్ళు, చెన్నైకి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు. ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో ఆరాధించి. ఇక్కడ కుదరకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళు, కానీ అక్కడ ఆరోగ్యకరం బోధ లేకపోతే నువ్వు చెడిపోతావు. ఆరోగ్యకరమైన బోధ లేకపోతే దేవుని బిళ్ళ గమనించని. కొంతమంది ఆరాధికులు ఇంకొక దగ్గరికి వెళ్ళారు, మధ్యలో వచ్చే లోపల 2-3 ఇబ్బందులు అయిపోయి, ఓయమ్మ ఏం జరిగిందిరా? ఏమో జరిగింది. ఎక్కడో ప్రాబ్లం. ఎక్కడ కాదు, నువ్వే ప్రాబ్లం. నువ్వు వండలేక తిరిగేస్తున్నావే, అదే ప్రాబ్లం. ఆరోగ్యకరమైన బోధ, హితబోధ నీకు అవసరం లేదు. హితబోధ నీకు ఖచ్చితంగా ఉండాలి. హితబోధ అంటే ఇంజెక్ట్ చేయాలి, పగలాలి. దేవుని బిళ్ళారా, చీమంతా తీయబడాలి, అంత క్లీన్ కావాలి. మంట కేకట్టు కుదరదు. కేక పెట్టిన తర్వాతనే ఆరోగ్యం నీ జీవితంలోకి వస్తుంది. నీ జీవితం ధన్యకరంగా ఉంచడానికి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు దీవెనకరంగా ఉండాలి. అయ్యో నేనంత దౌర్భాగ్యుడని కేకబెట్టాడు అక్కడ. ఇంకా అంటాడు ప్లారా, ఏం మాట్లాడుతున్న? యెషయా ఆరోగ్యం 5-7 వచ్చినకెళితే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గెలవాడు, అపవిత్రం పెదవులు కలిగిన జులల మధ్యలో నివసించు వాడను. అప్పుడు సిరూపు దేవుని వెళ్ళి శరాపురులు ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును తీసుకొచ్చి అంటుంది, ఏం మాట్లాడుతా? నీ పాపము ప్రాయశ్చిత్తమాయను. ఎందుకంటే ఈ నిప్పు నీ పెదాలకు తగిలింది గనక నీ పాపము ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. ఈరోజు మన పాపము ప్రాయశ్చిత్తము, మన దోషము అంటే దీని అర్థం ఏంటంటే, మన నెల్లూరు భాష నీ దరిద్రత పోయిందంతే. మన స్థితిగతులని మారిపోయిన ఈరోజు. ఎందుకంటే పరిశుద్ధ దేవుడు తన యొక్క శరాపుల్లోంచి దేవుని సన్నిధికి వచ్చి. ఇప్పుడు నేను చెబుతున్న మాట ఏంటంటే, మొదటి బలిపీఠము దేవుని బిడ్డలారా పాపమును పరిహారమును లేక ఇంకేమంటున్నాడండి? శాపం అంటే. చూడండి ప్లారా, నీ దోషము తొలగిపోయేటట్టుగా చేస్తుంది. కానీ రెండవ బలిపీఠం అన్నది ఈ 2 పీఠములకు మధ్యలో, బలిపీఠములకు మధ్యలో, రెండు సింహాసనములకు మధ్యలో ఒకటి ఉంది, బలిపీఠము. ఏంటంట? ఈ బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గర దేవదూతలు ఎగురుతూ ఉన్నారు. మొదటి బలిపీఠం దగ్గర అగ్ని ఇప్పుడు రాస్తూనే ఉంది. ఇంతకీ ఎప్పుడు అది అగ్ని రాయాలి? మనోళ్ళు ఏం చేస్తారంటే ఆదివారం మాత్రమే కాలుతారు. ఆదివారం మాత్రమే ఏమవుతారండి? కాలుతారు. ఆయన పొద్దుపోతేమో అంతగా ఆరాధన చేస్తారు. ఆదివారం మాత్రమే మంట. అది ఇంతకీ బలిపీఠం ఎప్పుడు మళ్ళీ చదువుతున్నాం. ఒక వాక్యం చదువుతున్నాం, ద్వితీయోపదేశకాండం, లేవికాండం లెక్క. లేవికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆరో అధ్యాయం. నాయనా నీవు అహరోనుతోనూ, ఎవరితో చెప్తున్నాడు? మోషేతో చెప్తున్నాడు. నువ్వు అహరోనుతోనూ ఆయన కుమారులతో ఈ మాట చెప్పు, నేనైతే అహరోను కాదు మీతోనే మాట్లాడుతాను. నాతో దేవుడు మాట్లాడాడు కాబట్టి అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనము, ఇది దహన బలికి వచ్చిన విధి,
దహన బలి యొక్క ద్రవ్యము ఉదయము వరకు రాత్రంతయు బలిపీఠం మీద ఏం చేయబడాలంట? దహించుచు ఉండెను. బలిపీఠం మీద అగ్ని దానిని దహించుచు ఉండెను. యాజకుడు తన సన్న నార నిలుపుట అంగీని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుక్కొని బలిపీఠం అగ్ని దహించు దహన బలి ద్రవ్యమును తీసి వేరు వస్త్రమును, అంటే ఈ బలిపీఠము దగ్గర ఈ ప్రత్యేకమైనటువంటి దేవుని వీళ్ళు గమనించండి, ఆ సింహాసనము దగ్గర ఈ బలిపీఠము దగ్గర అగ్ని ఎప్పుడు మండాలట? ఉదయము రాత్రంతయు, ఉదయము రాత్రంతయు. అంటే అర్థం ఏంటి? రీంబవళ్ళో అది మండుతూనే ఉండాలి. మనోళ్ళు ఆదివారం వచ్చి ఆరాధింతు నిన్ను దేవా అని పాడేసి నిన్నే నమ్ముకున్నాను భలే పాడతారు కదా కదా. నీవు మాత్రమే, నిన్ను మాత్రమే నేను నమ్మానై. ఈ దాటేసిన తర్వాత నిన్ను కూడా నమ్మానయ్యా. ఏమైపోతారంటే ఈ అరగంట గంట సేపు మాత్రం ఉజ్జీవ మంట అగ్ని స్తోత్రం హల్లెలూయ, లోపల శరీరం కాళ్ళు అరికాలు మొదలుకొని నన్నెత్త వరకు అగ్ని అంటే ఆ జ్వాల రాగతా ఉంటుంది. బయట బాగా అంతా చల్లారిపోతే నువ్వు బయటికి రా, నీ సంగతి ఏమంటారు? నువ్వు బయటికి రా, ఇక్కడ కాదు ఆఫీస్కి రా, నీ సంగతే చెప్తా. ఇక్కడ కాదు అక్కడికి రా కదా, స్టేడియంకి రా, నీ సంగతి చెప్తా. మేము జీవితాలు పాడైపోయినాయి. ఏమి సుశీలమ్మ, ఏమి సులోచన, ఏమి అమరా అని అంటే మేము తప్ప ఇంకెవరు దొరకవు నువ్వుకో కదా. శ్రావణి నాయుడు ఏం సంగతి, నేను కూడానా అంటుంది పాపం శ్రావణి నాయుడు కదా. సీత నాయుడు ఏం సంగతి అంటే నేను కూడా సార్, నువ్వు కాదు శేఖర్ నాయుడు ఎక్కడక్క సార్. ఆయన వస్తే సంతోషము, వచ్చి ఒకవేళ బయట కూర్చుని అంతకంటే ఇంకా సంతోషం లేదు. అసలు వచ్చేవాడు లేదు కూడా తెలీదు, అర్థం కావట్లేదు. దేవుని వీళ్ళని గమనించండి, ఈ బలిపీఠము దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మంట కాదు, ఎప్పుడు మండాలట? మోషే నీతిని చెప్తున్నా ఇది విధి. ఏంటి విధట? అహరోనుతో వాళ్ళ కుమారులతో చెప్పు, ఉదయం మండాలి, రాత్రి అంతా మండాలి, టోటల్గా 24 hours అగ్ని. దేవుని బిడ్డలారా, ఎక్కడట? సింహాసనము దగ్గర ఆ బలిపీఠం మండతానే ఉండాలి. అంటే ఎప్పుడైనా మన దోషమును పరిహరించుటకో ఆయన రెడీగా ఉన్నాడు. బాగా గమనించండి ప్లాన్. ఈరోజు మనం ఏదైనా వస్తువులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు పనిచేయాలంటే సెల్ వేసుకుంటాం కదా. సెల్ ఒక సెల్ పేరు ఉంది ప్లాన్. ఏం పేరు? నిప్పు అంట. నిప్పు ఒక అర్థం ఉంది, నేను తర్వాత చెప్తా. దేవుని బిళ్ళారు, అది నెల్లూరుకి సంబంధించింది అనమాట. నిప్పో దేవుని బిళ్ళారు. ఇంకొకటి ఉంది ఎవరెడీ అంట. ఎవరంట? ఎవరు రెడీ? బాగా గమనించండి పిల్లరా, పిలిచినప్పుడు కాదు, పిలవకపోయినా రెడీ అంటది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని యొక్క బలిపీఠాలు 2 ఉన్నాయి. ఒక బలిపీఠము దేవుని దేవదూతల చేత నింపబడింది, ఒక బలిపీఠము ఆయన సొక్క యొక్క అంచులు నిండిపోయినాయి, కొంతమంది నిలబడుకున్నారు తీర్పు కోసం. ఈ బలిపీఠం ఏంటంటే కృపా బలిపీఠం అంట. హల్లెలూయా. కృపా సింహాసనం. హల్లెలూయా. మనోళ్ళు పాడతా సింహాసనా ఆసీనుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. దేవుని బిళ్ళారా, కెరూబులు సెరాపులు ఏం చేస్తున్నారట? వాళ్ళు స్తుతిస్తున్నారట, ఆరాధిస్తున్నారట. హల్లెలూయా. చూడండి, బలిపీఠము దగ్గర దేవుని బిళ్ళారా, సింహాసనము దగ్గర ఉన్న బలిపీఠం ఏం చేయాలంట? అది ఎప్పుడూ కాలుతుండాలి, ఎప్పుడూ కాలుతూ ఉండాలి. అనగా ఈ కాలేటువంటి బలి పశువు ఎవరంటే నీవు నేను ఆరాధిస్తున్న పస్కా బలి. చపలు కొడి దేవుని మైపడతావా? ఈరోజు ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే, ఏ కన్నీరు ఇంతకాలం నిన్ను కొదిపివేసిందో, ఏ బిడ్డ యొక్క మార్పు లేని జీవితము నిన్ను కుదిపివేస్తూ రాత్రి నిద్ర పట్టకుండా చేస్తున్నదో, ఏ రుణము నిన్ను కలవర పెడతా ఉందో,
ఏ కాలు నొప్పి, నడువుల నొప్పి, బలహీనత, ఏ సంబంధించిన అనారోగ్యము నిన్ను డిస్టర్బ్ చేస్తూ నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచనీయకుండా, నీ నవ్వు ముఖంలోనికి రానికుండా, సంతోషింపనీయకుండా ఇబ్బంది పెడుతున్నదో దానితో ఈరోజు చెప్పు, నా కొరకు ఆ సింహాసనము దగ్గర నిత్యము కాలుతున్న దేవుని గొర్రె పిల్ల కనబడుతున్నది. నేను ఈరోజు ఇప్పుడు విడుదల పొందబోతా ఉన్నా. దేవుడు స్వస్థపరచుటకు చాలిన దేవుడై ఉంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, సింహాసనములు 2 ఉన్నాయి, కానీ ఒకటి బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు వారట నిత్యము కాలుతుండాలట. నిత్యము కాలుతున్నాడు అంటే ఎప్పుడైనా ఆయన దినమెల్లా చేతులు చాచుకున్నా అంటే ఎవరి కొరకట? వెరీ గుడ్. ఎవరో ఒక్క దగ్గర వస్తుంది, విననొల్లని లోబడని జనుల కొరకు ఆయన దినమెల్లా, అంటే దినమల్లా అంటే 24 hours into 7, 24 hours అంటాడు పిల్లలు. హాస్పిటల్ అంటాడు 24 hours into 7. ఎందుకంటే దేవుని బిళ్ళారా, ఇక్కడ ఏముంటుందంట? అంబులెన్స్ సౌకర్యం ఉంటుంది, ఎమర్జెన్సీ సౌకర్యం ఉంటాయి. అక్కడికి పోగానే ₹1,00,000 డిపాజిట్ చేస్తే కానీ లోపలికి చేర్చుకో. అయ్యా చిన్న జ్వరం అయ్యా, అయినా ఎమర్జెన్సీకి వచ్చారు కాబట్టి 50,000 కట్టండి అడ్వాన్స్గా. వీళ్ళకి 50,000 అడ్వాన్స్ కడితే వాళ్ళు ఏం రాస్తారంటే ₹49,920 అయింది, ఇంకా ₹80 మళ్ళీ వస్తే వేస్తానంటారు. అదేమీ లేదు కదయ్యా, టెస్టింగ్ అంతా నార్మల్ కదా. మామూలుగా మరి పారాసిటమాల్ రాశారయ్యా, డోలు 650 రాశారు, ఏమైనా రాని ఇంకా రావు, ₹80 కావాలంటే మళ్ళా వస్తే వేస్తా. అయ్యా నేనే 80 కిలోమీటర్ల అవతల నుంచి వచ్చాను, ₹80 నా కొద్దిలే, నువ్వే తీసేసుకో అని చెప్పి మనం వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఈ సింహాసనము, ఈ బలిపీఠము ఎవరడి ఎప్పుడైనా అది మండుతూనే ఉంటుంది. నువ్వు ఒక్కసారి కేక పెడితే చాలు, రొమ్ము కట్టుకుంటే చాలు, నువ్వు అడిగితే చాలు, నువ్వు ఆలోచిస్తే చాలు, నువ్వు ఏడిస్తే నీ కన్నిటికి సమాధానపడే దేవుడు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. నీ శాపం ఆశీర్వాదకరంగా. చూసారండి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఇది నీ పెదవులకు తగిలను గనక. ఏం మాట్లాడుతుంది అక్కడ? ఇది నీ పెదవులకు తగిలను గనక నీ పాపము ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయి. ఈరోజు మన దోషమును, మన పాప పరిహారమును చేసిన ఆ సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట ప్రకటన 20:11 ప్రకారం ముందున బలిపి సింహాసనానికి, తర్వాతున్న సింహాసనానికి మొదటిది కృపా సింహాసనం అయితే రెండవది ధవళ సింహాసనం. దీన్ని ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పిల్ల చాలా మంది అది ఆ రోజు అంట. ఆ రోజు రాకమనిపి మన జీవితంలో మార్చుకొని ప్రభు కొరకు నిలబట్టి ఎంతైనా తర్వాత అంటాడు 12వ వచనంలో, ప్రకటన 20:11 నేను చెప్తే అది ధవళ సింహాసనం అని. కృపా సింహాసనములో మనకు బలిపీఠం ఉన్నది, కానీ ధవళ సింహాసనము దగ్గర తీర్పు జరగబోతోంది. ఈ తీర్పు జరిగినటువంటి సింహాసనానికి ముందున్నటువంటి దేవుని బిళ్ళ కృపాసింహాసనానికి మధ్యలో ఒకే ఒక బలిపీఠం ఉన్నది. అది ఎప్పుడు కాలుతూనే ఉన్నది, ఎప్పుడు ఆ బలిపశువు దహించబడుతూనే ఉన్నది. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి నామము కలిగిన గొర్రెపిల్ల, వధించబడినట్లుగా ఉన్న దేవుని గొర్రెపిల్ల, యోగ్యమైన గొర్రెపిల్ల. యోగ్యుడవు నీవే యోగ్యుడవు. ప్రతి పాపి పరిహారమును, ప్రతి దోషము యొక్క నివృత్తిని కలిగించగలిగిన వాడవని సత్యాన్ని గ్రహించి ఆ 12వ చూడండి పిల్లలు. హెబ్రీ గ్రంథం 20 అధ్యాయము ప్రకటన 20:11 చదువుకున్న ప్రకారం 12వ చూడండి పిల్లలు ఏం మాట్లాడు. ఆయన అంటారు చూడండి, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడి, గ్రంథములు చాలా ఉన్నాయి, నేను చాలా గ్రంథాలు మీ కళ్ళ ముందు పెట్టాను. దేవుని బిడ్డలారా గమనించండి, గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. గ్రంథములన్నీ వ్రాయబడి ఉన్న ప్రకారము తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. తర్వాత ఇంటికి చదువుకొని నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే, ఈరోజు నేను చెప్పే ఒకే ఒక అనుభవం ఏంటంటే, సింహాసనములు 2 ఉన్నాయి, కానీ బలిపీఠము ఒక్కటే. ఆ బలిపీఠమే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బలి నైవేద్యము యుగ యుగములు నీ కొరకు నా కొరకు నీకున్నటువంటి కోర్టు సమస్య, నీకున్నటువంటి గర్భఫల సమస్య, నీకున్నటువంటి అసమాధానం టోటల్గా మహిమ కలిగిన రాజ్యములోకి వెళ్ళుట కొరకు ఏది అడ్డుగా ఉన్నదో చూసారండి. ఏమేమి చెప్పాను మీకు కళ్ళ ముందుకు వచ్చేసింది అనుకుంటాం పిల్లారా. ఏంటంటే అది పెదవులు చెడిపోయినాయి, గొంతుకు చెడిపోయింది, నోరు చెడిపోయింది, నాలుక చెడిపోయింది, కన్నులు చెడిపోయినాయి, కాళ్ళు కూడా చెడిపోయినాయి. అంటే అరికాలు మొదలు నన్నెత్తి వరకు స్వస్థత కొంచెమనను లేదు. అది పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడ. కానీ ఇప్పుడు పిండడానికి తైలమే మన ప్రభు మహిమ కలుగును. కొంచెం బాగా కూర్చున్నాయన దేవుని బిడ్డలు గమనించండి. ఈరోజు నేను ఓపెన్గా చెప్పే సత్యం ఏంటంటే నీ జీవితం ధన్యకరంగా ఉన్నది. ఈరోజు సింహాసనులు రెండు ఉన్నాయి, కానీ ఒక సింహాసనం కృపా సింహాసనం అయితే మరొక సింహాసనము తీర్పు అన్న ధవళ సింహాసనం అన్నది. ఈ రెంటి మధ్యలో ఒక బలిపీఠం అన్నది. ఆ బలిపీఠమే మన ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన చాలిన దేవుడని, ఆయన మాత్రమే చాలిన దేవుడు, ఆయన ఒక్కడి మనకు చాలిన దేవుడు. ఆయనే మన జీవితాన్ని ఆనందంగా మార్చగలిగిన వాడు. శాపగ్రస్తమైన జీవితం, రోగగ్రస్తమైన జీవితం, పాపభూయిష్టమైన జీవితము, ఎంత ప్రయాసపడినా నడుముల నొప్పి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కానీ ఆలకూడని స్థితి, చిల్లి చంచులు రోకలేసినట్టుగానే ఉన్నది. సంతోషం లేదు, నెమ్మది లేదు, ఎక్కడికక్కడికి సరిపోతుంది. వచ్చింది వచ్చినట్టే కాకుండా ఇంకా అప్పు చేయాల్సిన పరిస్థితిలో పాపమును మూట కొట్టుకున్న జీవితం వద్దు. ఈరోజు మన కొరకు ఒక బలిపీఠం ఉన్నది. మన కొరకు నిత్యము యాగము చేయడానికి, నిత్య పరిహారమును నిత్యము మరి నివారణ చేయడానికి దేవుని సన్నిధి మనల్ని వెంబడించడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు మనం చేయవలసిన ఒక పని, నువ్వు నాకు చాలు ప్రభువా, నువ్వు నాకు చాలు ప్రభువా, నీవంటే చాలు ప్రభు అని ఆరాధించగలం. లేదా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకము నీకు అంకితము చేయగలం. అయితే ఒక్కసారి మార్పు చెందడానికి మనసిద్దాం. అందరం ఒకసారి లేచి నిలబడుకున్నాం. ఎన్నాళ్ళు నీవు ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకు. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకున్నా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి కాంతస్తులు, నీ అంద చందాలు నీ వెంట రావెన్నడో. నీ ఆస్తి అంతస్తులు, నీ అంద చందాలు నీ వెంట రావెన్నడో, నీ వెంట రావెన్నడో. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా.
మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. నీ దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీదంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీదంటూ ఏముందిలే. నీదంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది జరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తులు నీ అంద చందాలు నీ వెంట రావెల్లడో. నీ ఆస్తి అంతస్తులు నీ అంద చందాలు నీ వెంట రావెల్లడో, నీ వెంట రావెల్లడో. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. ఆరాధన మార్చుకో, మారిన హృదయంతో, మార్పు చెందిన ఆత్మతో. సర్వశక్తి కలిగిన దేవుడు చెప్తున్నాడు, సింహాసనములు రెండు కనబడుతున్నాయి కాబట్టి మొదటి సింహాసనము కృపా సింహాసనం అయితే రెండవ సింహాసనం అన్నది అది ధవళ సింహాసనము, తీర్పు సింహాసనము. మొదటి కృపా సింహాసనము దేవదూతలు ఎగురుతూ ఉన్నారు. శరాపులు రెండు రెక్కలు తమ ముఖాన్ని, రెండు రెక్కలు తన పాదాలను కప్పుకొని మిగతా రెండు రెక్కలు ఎగురుతూ ఉంటే, ధవళ సింహాసనము దగ్గర అయితే తీర్పు సింహాసనం వారు నిలబడి ఉన్నారట. గొప్పవారు కానీ కొద్దివారు కానీ గ్రంథములు వారి గురించి వ్రాయబడిన ప్రకారము జీవ గ్రంథమును వేరొక గ్రంథములన్నీ విప్పబడుతున్నాయి. నీ నీతి, నీ యథార్థత, నీ నమ్మకత్వము, నీ మోసము, నీ పవిత్రత, నీ అపవిత్రత స్థితిగతులన్నీ మార్చడానికి దేవుడు లెక్కను అప్పగించడానికి దేవదూతలు కూడా నిలబడుకొని ఉన్నారు. ఆ సింహాసనం ఎదుటికి రాకమనిపే మార్పు చెందడానికి భార్యగా విధేయత, భర్తగా ప్రేమ కలిగిన అనుభవం, పిల్లలుగా తల్లిదండ్రులను గౌరవించి
ఆ మాదిరికరమైన క్రైస్తవ జీవితం, ఒక విశ్వాసిగా నీ జీవితం ధన్యకరంగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన కొరకు సాగిపోదాం. అతి ధన్యత ప్రభు మనకిచ్చి తన సాక్షిగా బలిపీఠము దగ్గర పవిత్రనుగా మార్చి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సేవకులు కొంతక చెడిపోయింది, నాలుక చెడిపోయింది నాయన, పెదవులు చెడిపోయినాయి నాయన. ఆ చెడిపోయిన మానవుల్ని పవిత్రపరచడానికి కారు నిప్పు అయిన తండ్రి, మా గొప్ప దేవ, శిలువ యాగం నాయ తండ్రి, ఆ నిప్పుతో నాయన ఆ పెదవులు తగిలినప్పుడు తండ్రి నాయన పాపము ప్రాయశ్చిత్తమైపోయింది. ఓ గొప్ప దేవ, దోషము తొలగిపోయింది నాయన. మా జీవితాల్లో నాయన నీవు మాత్రమే నిజంగా తండ్రి ఆ కారు నిప్పుతో అది నాయన తండ్రి రాత్రి అంతయు ఉదయం వరకు కాలుచుండవలెను. ఆ విధంగా కాక నాయ తండ్రి ఆయన మా నిమిత్తమై మీరునైనా సిలువలో బలియాగమైపోయిన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా పాపం చేసింది మేము నాయ తండ్రి, చెడిపోయి నాయన అపవిత్రమైన పెదవులు కలిగిన వారు మేము కాల్చబడవలసి ఉండగా నాయన మాకు మారుగా మాకు బదులుగా మీరు నాయన బలియాగమైపోయి కాలిపోయి బూడిదైపోయిన దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మీరు చేసిన ఈ త్యాగము ద్వారా మాకు ఇచ్చిన విడుదల విమోచన బట్టి దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ నిత్య జీవానికి నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని నిలబెట్టిన తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా గొప్ప దేవా, అయితే తీర్పు పునరుద్ధానంలో కాక ఓ గొప్ప దేవా, మీరు నిలబెట్టిన జీవ పునరుద్ధానంలో ఉన్నటకు మీరు మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాము నాయన. ఎవరైతే ఇక్కడ మారు మనస్సు నాయన కలిగి ఉన్నారో, ఇప్పుడు ఈ సమయంలోనే మనస్సుని ఎవరైతే మార్చుకున్నారో వారిని దేవాన్ని చేతులు సమర్పిస్తున్నాం. ఆయన కృప చూపించండి, కనికరించండి, జీవంలోనికి నడిపించండి, శాశ్వతమైన రాజ్యంలోనికి నడిపించి ఈ నామానికి మహిమ కలిగించుకోమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆరమని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నీరు నిత్య సన్నిధి, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదం. సింహాసనములు 2 ఉన్నాయి, కానీ బలిపీఠము ఒక్కటే. ఆ బలిపీఠము దగ్గర మోకరించిన, బలిపీఠము దగ్గర సాగిలపడిన, బలిపీఠము దగ్గర పశ్చాత్తాపడిన ప్రతి వాని జీవితము మహిమకరంగా మార్చినట్లుగా తోడై సాక్షిగా నిలబెట్టి స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు శుభనామములందరికీ వందనం. థ్యాంక్ యూ.